అయ్యప్ప స్వామి రెండు చెట్ల కింద జగలు పడాలి శరణం స్వామి సంవత్సరాలు అభినాలు పడిపోతేస్తారు 16 పడుకు దగ్గర
మధుస్వామి అండ్ భజన అయ్యప్ప దేవి అందరూ పాటితే నాకు ఒక ఫుల్గా ఎనర్జీ రాదా. ఇవాళ మీరు చూశారు అయ్యప్ప మా సాపిత గురువు దేవుడు అందరూ ఆదరణ చేసుకోండి. తల్లి తండ్రి దేవుడికి సమానమే. వాళ్ళు లేదా మనం లేదు. 10 మంది కూడా అర్థం చేసుకోండి. కొద్ది మంది తల్లిని అనాథాశ్రమంగా వేస్తున్నారు. ఆ తల్లి లేదా నేను లేదు అని ఆలోచన లేక మాకు అమ్మాయి ఉంది, 86 వయసు అయింది. కేరళలో మా అన్నయ్య ఉంది. నేను అడిగారు, మా దగ్గర పంపిస్తావా? వాళ్ళ మనసాలే పంపించా. ఇవాళ పువ్వు మాదిరి చూస్తున్నాయి కాబట్టి నేను ఈ ఆరోగ్యంగానే ఈ పైకి వస్తున్నా. తల్లిదండ్రి దేవుడు సమానం చెప్పారు కదా. నేను మనకి తల్లికి స్పెషల్ భోజనం పెట్టే అవసరం లేదు. మనం తీసుకున్న భోజనం ఒక ముద్ద పెట్టండి. శరణమయ్యప్ప మంచి పొజిషన్, ఆరోగ్యం ఇస్తారు, మంచి దారి చూపిస్తారు. సమయం వేస్ట్ చేయలేదా? టైం అయింది 10:45కి కార్యక్రమం అవ్వాలి. ఎన్ని గంటలు మొదలు పెట్టే కాదు, ఎన్ని గంటలకు వాడి వ్యాప్తిని చూడాలి. మనం ఎన్నో సంవత్సరాలు చేసే కాదు, ఆ చేసే రోజు ఏం చేశారు అదే గుర్తొచ్చింది. ఇవాళ చిన్న దేవాలయం తాడేపల్లి రైల్వే దగ్గర చిన్న అయ్యప్పదే ప్రధాన అర్చుడుగా నేను చేస్తున్నా. చాలా హ్యాపీగా ఉంది మాకు. ప్రతి గ్రామంలో వచ్చిన స్వామికి అందరికీ కూడా అయ్యప్ప స్వామి ఆరోగ్యం ఇవ్వాలిగా కోరుతున్నాము. శరణమయ్యప్ప. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి స్వామి, గట్టిగా. ఈ యొక్క అయ్యప్ప దేవాయ నమః, అభయస్వరూపాయ నమః అందరు బయట ఏమనుకుంటారు తెలుసా? మధు నంబూద్రి గారి ఆట, పవనస్వామి పాట అని చెప్పి ఈ మధ్య క్యాప్షన్ కూడా చేస్తున్నారు. అందుకని అయ్యప్ప దేవాయ నమః భావస్వామి కోసం ప్రత్యేకంగా సినిమాలో వాడిన ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా ఆయనకి తగ్గట్టుగా, ఆ నృత్యానికి తగ్గట్టుగా మా కీబోర్డు అలాగే మా ఫ్యాక్టరీ వాళ్ళిద్దరూ కూడా చక్కగా వాయించారు. వారికి కూడా గట్టిగా చెప్పడం. శరణమయ్యప్ప. ఇవాళ ఒక రిక్వెస్ట్, అందరూ కూర్చోవాలి, ఎక్కడికి వెళ్ళదు. మా సిస్టర్ గారు ప్రసాద్ గారు, భార్య సిస్టర్ గారు ఒక పాట పాడతారు అడిగారు. ఆ సిస్టర్ గారు ఒక పాట పాడతారు. అదైన తర్వాత మనందరూ కలిసి బందిపూరి మళ్ళీ ఇప్పుడు పలిగి